ఈరోజు మనం కరెంట్ బిల్ అనేది అదే పవర్ బిల్ అనేది ఎలా పే చేయాలనేది చెప్పబోతున్నాం. మొబైల్లో అనేది ఎలా చేయాలో కొంతమందికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి సిస్టంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా చాలామంది దగ్గర ఇప్పుడు సిస్టమ్స్ ల్యాప్టాప్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. ఆ ఉద్దేశంతో చెప్పడమే. ఓకే, మనకి ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏపీఈపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సంథింగ్ ఏదో ఉంటుంది లిమిటెడ్, మనకు అనవసరం. కరెంట్ బిల్ మనం పే చేయాలి కాబట్టి మనం చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ వీ బిల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఇలా రాగా ఇలా మీరు క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ మీ యొక్క సర్వీస్ నెంబర్ మన కరెంట్ బిల్ మీద ఉంటుంది ఆల్రెడీ. సో ఎక్కడో ఒకసారి దగ్గర కాపీ ఉన్నా పర్లేదు, లేదంటే ఆల్రెడీ మనం డైరెక్ట్ కొట్టినా పర్లేదు. నేను కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇలా మీరు దాని యొక్క సర్వీస్ నెంబర్ అనేది మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫామ్ ఇచ్చిన తర్వాత దాన్ని యాడ్ చేసి ఇలా ఇచ్చేసినట్లయితే సబ్మిట్ కొట్టగానే మనకి కరెంట్ బిల్ అనేది ఇలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మన కరెంట్ బిల్ అని చెక్ అండ్ పే కొట్టే ముందు ఇక్కడ సెలెక్ట్ దగ్గరికి వెళ్ళి నో అని కొట్టిన తర్వాత ఇది ఓకే, ఇదంతా క్లియర్ అయిపోయింది. ఒకసారి మీ అంత డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత చెక్ అండ్ పే అని కొట్టగానే మన యొక్క కరెంట్ బిల్ అనేది ఇక్కడ ఎంత వచ్చిందో క్లియర్గా మనకు చూపిస్తుంటుంది. సో ఆ కరెంట్ బిల్ అనేది మనకి ఇక్కడ చూపించిన తర్వాత మనం చెక్ అండ్ పే అనేది కొడతాం. మనకి అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే కొడతాం. కొట్టిన తర్వాత ఇవన్నీ కూడా మీ యొక్క కార్డ్ నెంబర్ ఉంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీ యొక్క పేరు అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది దాన్ని CVV కొడతారు. ఇది కష్టం అనిపిస్తే ఏం చేస్తారు అంటే ఇక్కడ UPI అని ఉంటుంది. ఇక్కడ UPI అనే దాని మీద ఇక్కడ UPI అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ UPI ID కొడతారా లేదంటే UPI QR కొడతారా అంటారు. UPI ID అనేది కొట్టడం కొద్దిగా కష్టం అనిపిస్తే UPI QRని కొట్టండి. కొట్టగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పే నౌ అని ఉంటుంది. సో పే నౌ అని కొట్టగానే ఇక్కడ మనకి స్కాన్ వస్తుంది. దాన్ని మీరు ఫోన్పే ఓపెన్ చేసేసి స్కాన్ చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా బిల్ అనేది ఫామ్ జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మన అమౌంట్ అనేది కట్ అయిపోతుందో మీకు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ తర్వాత బిల్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇంకా మీరు దాన్ని ప్రింట్ కొట్టేసుకున్నట్లయితే మన యొక్క